రైట్. మొత్తానికి ప్యాడీ బాగా తగ్గిపోయింది, వరి పంట సగానికి సగం. ఈరోజు పంజాబ్ రాష్ట్రాన్ని సైడ్ కొట్టినటువంటి స్టేట్ నుంచి అంటే ఎందుకు అంటే పాలసీ పరంగా చేయకపోవడమా, లేకపోతే వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేయకపోవడం అనుకుంటున్నారా? ఒకటన్న భారతదేశ చరిత్రలో మనం చిన్నపిల్లల పని చూస్తున్నాం. ప్రతి ఒక్క నాయకుడు రైతును రాజును చేస్తా అని చెప్పేసి రైతును మాత్రం పాతాళానికి దొక్కిండు. ఈ రైతును రాజును చేస్తా అన్నోడు మాత్రం రాజు అయిండు, దొరైండు అని నేను. భారతదేశ చరిత్రలో రైతును రాజును చేసినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే, వేరెవరు చేయలే. ఆయనకున్న చిత్తశుద్ధి అట్లాంటిది. రైతు బంధు చెక్కులు కూడా రైతుకు మనం ఇట్లా వేయొద్దు, రైతు ఇట్లా తీసుకోవద్దు, రైతే ఇట్లా వేయాలి అనేటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలతోటి కరెంటు కానీ, నీరు కానీ, ఎరువులు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ, విత్తనాలు కానీ, రైతుకు కావాల్సిన ప్రతిదీ లాస్ట్కి అయితే గ్రామాలలో వాగులలో కూడా నీళ్లు వార్పించినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. అంటే వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, వారికి ఉన్నటువంటి సీరియస్నెస్, అది వారికి ఉన్నటువంటి ఒక ఎజెండా అది. ఆ క్రమంలో భారతదేశం ఒకసారి ఉలికిపడే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ రాష్ట్రానికి మనం సైడ్ కొట్టే స్థాయికి పోలేదు కదా. ఓన్లీ తెలంగాణ నూతన రాష్ట్రం పంజాబ్ రాష్ట్రానికి సైడ్ కొట్టినప్పుడు భారతదేశం ఉలికిపడ్డది, ఇంత గొప్ప రాష్ట్రం అని. అట్లాంటి సందర్భం నుంచి ఇవాళ మళ్ళీ అట్టడుక్కు పోతూ ఉన్నాం. పంటలన్నీ పడిపోతాయి, ఏదైతే రైతు దిగుబడి తగ్గుతుంది. ఒకవైపు ఏదైతే గంగపుత్రులు, ముదిరాజులు వీళ్ళకి ఇచ్చేటువంటి చేపల పంటలు కూడా మొత్తం వెనకొచ్చేస్తూ ఉన్నాయి. ఒకవైపు యాదవ సోదరులకు ఇచ్చేటువంటి గొర్రెలు అది కూడా వెనకకు వస్తూ ఉన్నది. అన్ని వర్గాలను పాతాళానికి దొక్కేసి రాబోయే రోజుల్లో తెలంగాణ అంటే మళ్ళీ ఒక చేతగాని రాష్ట్రంగా ఈ దరిద్రుడు చేసి నిలబెడతాడు తప్పితే ఈ 5 ఏళ్లలో మనం మరొక 10 ఏళ్ళు వెనకపోతుంది తప్పితే ముందు పోవడం జరగదు. ఆ జరిగేటువంటి ఆలోచన ఇక్కడ కనబడతలేదు. రైట్ అన్న, ఫైనల్గా ఒక క్వశ్చన్. ఈరోజు గురుకుల పాఠశాలలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా అత్యంత అద్భుతంగా నడిచినటువంటి గురుకులాలు, ఈరోజు బీసీ ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి గురుకులాలు చాలా అద్భుతమైన విద్యావేత్తలను తయారు చేసింది. కావాలని చెప్పేసి వీళ్ళు రేపు ఎక్కువ చదువుకుంటే రేపొద్దున వీళ్ళు క్వశ్చన్ చేస్తారు, లేకపోతే ఈ బీసీ వర్గాలు, అణగారిన వర్గాలకు రాజకీయ చైతన్యం వస్తుందని చెప్పేసి దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు దగ్గర 20 మంది 30 మంది పిల్లలు ఈరోజు విషాహారాలు తిని, లేకపోతే వేరియస్ రీజన్లతోటి సూసైడ్లు, పాము కాట్లు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇది ఎందుకన్నా ఈ గురుకుల మీద ఇంత చిన్న చూపు వీళ్ళకి? నేను అదే అంటున్నాను కదన్నా, పాలకుడు చేతగానోడైనప్పుడు ఇవన్నీ అవుతుంది. నిజంగా పాలకునికి చిత్తశుద్ధి ఉండి పాలకుని ఆలోచన విధానం గొప్పగా ఉండుంటే ఇలా ఈ హాస్టళ్ళకు పాములు రావు, వాళ్ళు తినే ఆహారంలో బల్లులు ఎలుకలు పరిగెత్తాయి, ట్రాన్స్ఫారంల మీద ఉడతలు బల్లులు పడి ట్రాన్స్ఫారంలు కాలి, ఇటు ఏదైతే కలుషిత ఆహారం తిని పిల్లలు చనిపోవడం, హాస్పిటల్ పాలవుడు జరగవు. అసలు నేను ఏమంటున్నా అంటే ఈ దద్దమ్మకు ఒక స్కూల్స్ ఉన్నాయి, ఒక మోడల్ స్కూల్స్ ఉన్నాయి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. భావి భారత పౌరుల విద్యార్థులు రేపటి తరం బాగుపడాలంటే వీళ్ళందరినీ ఒక చక్కటి విధానంతో మనం ఒక చాలా సీరియస్నెస్ తీసుకొని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన వానికి లేనప్పుడు ఇక కింద ఉన్నటువంటి అధికారులు, లేకపోతే కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకేం పని? కాంగ్రెస్ పార్టీ అంటేనే అధికారాన్ని అనుభవించాలి, వచ్చిన కాడికి దోసుకోవాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్. ఇలా ఈ విద్యార్థులు ఎక్కడ పోతే వానికి ఎందుకు, హాస్టల్ ఎక్కడ పోతే వానికి ఎందుకు, మోడల్ స్కూల్ ఎక్కడ పోతే వానికి ఎందుకు, ఆ పిల్లలు చదువుకోకపోతే వానికి ఎందుకు, వానికి వచ్చిన నష్టం ఏంది? వానికి రావాల్సినవి వానికి వస్తున్నాయి. వాని తమ్ముళ్ళు ఈ రెడ్డి, తోకరెడ్డి, ఈకరెడ్డి, ఏలిరెడ్డి, మల్లారెడ్డి వాళ్ళు మాత్రం 1000 కోట్ల కుంభకోణాలు చేస్తారు, 1000 కోట్ల కంపెనీలు తీసుకుంటారు, 1000 కోట్ల వ్యాపారాలు చేసుకుంటాడు. వాళ్ళ తమ్ముళ్ళు తాన అంటే అన్న తాందాన అంటాడు. ఉన్న కాడికి దోసుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పోవడమే వాళ్ళ ఎజెండా తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల, ప్రత్యేకంగా ఈ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణకు వనగూరిన రూపాయి ప్రయోజనం అనేది లేదు, రాదు, ఉండదు. ఓకే, రైట్. దానికి ఇది గోగుల రవీందర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన వ్యూ. దానికి ఏదైనా కూడా ప్రభుత్వానికి సంబంధించి కొంచెం సిద్ధశుద్ధితో పనిచేయాలని చెప్పేసి కూడా ఆయన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.